మొన్న ఓ పీతల వీడియో పెట్టాను కదండి. అప్పుడు నేను వెళ్ళలేదండి. మా అబ్బాయిని మా ఫ్యామిలీ వెళ్ళారు ఆ పీతలు కొనడానికి. అందరూ అన్నారు, ఏంటి ఆ రేటుకు వచ్చేస్తాయా రాజుగారు చెప్పడం గాని అన్నారు. ఈ రోజు నేనే స్వయంగా వెళ్తున్నానండి. మా ఊరు అందం అండి, నిజంగా మామూలుగా ఉండదండి బాబు. ఆ అందం గాని ఆ విధానం గాని ఇదిగోండి. అప్పటికప్పుడు వెనకాల పొలంలో పోయిను రోడ్డు మీదకి తెచ్చి ఫ్రెష్ గా. ఏమండి ఇది ఎంటూరు అండి. ఈ పామర్లోనండి మీకు ఒక హోటల్ గురించి చెప్తానండి. ఇక్కడ వంకాయ బజ్జీ పెద్ద ఫేమస్ అండి బాబు. ఏమండి బాగున్నారా? అంజూర్ అండి, అంజూరు అండి. మండువా లోగుళ్ళు అంటే ఇయ్యండి, చూసారా? ఇదిగోండి కోళ్ళ ఏటు కట్టుకు వచ్చేసామండి. మొన్న పీతలు కొన్నాం కదా, ఎంతకి ఇచ్చావు? అండి ఇదిగోండి, మరి మొన్న ఓ పీతల వీడియో పెట్టాను కదండి. అప్పుడు నేను వెళ్ళలేదండి. మా అబ్బాయిని మా ఫ్యామిలీ వెళ్ళారు ఆ పీతలు కొనడానికి. అందరూ అన్నారు, ఏంటి ఆ రేటుకు వచ్చేస్తాయా రాజుగారు చెప్పడం గాని అన్నారు. కానండి ఆ రేటుకు వస్తాయో లేదో చూద్దామని చెప్పేసి ఈ రోజు నేనే స్వయంగా వెళ్తున్నానండి. ఇదిగోనండి, ముచ్చిమిల్లి నుంచి రామచంద్రపురం నుంచి ముచ్చిమిల్లి మీదుగా బయలుదేరామండి. చూసారండి ఇవన్నీ పంట పొలాలండి బాబు. కానీ చూపు మేరలో మరి ఎకరాల కొలది ఉన్నాయండి. కోసారండి, మరి పనుల మీద ఉన్నాయండి. సేలు అంతా మొత్తం పనుల మీద వేసారండి. మరి ఆ రూట్లో వెళ్తున్నాం అండి. చూడండి ఎంత అందంగా ఉందండి మా ఊరు. మా ఊరు అందం అండి, నిజంగా మామూలుగా ఉండదండి బాబు. ఆ అందం కానీ ఆ విధానం కానీ భలే ఉందండి బాబు. ఇగో చూసారా, చక్కగా పల్లెటూర్లకు కూడా బ్రహ్మాండమైన తారు రోడ్లు వేసుకొని అలా చక్కగా ప్రయాణం చేస్తుంటే మరి మరి ఇగో చూడండి ఎంత బాగుందో రూటు. ఇగోండి ఈ దారిలోనేమో అండి, ఇగో కూరగాయలు అన్నీ కూడానండి. ఇగోండి అప్పటికప్పుడు వెనకాల పొలంలో పోయిను రోడ్డు మీదకి తెచ్చి ఫ్రెష్గా అప్పటికప్పుడు కోస్తున్నారండి. చూడండి గోరు చిక్కుడుకాయలు కానీ అవి కానీ ఇవి కానీ చూసారా, ఫ్రెష్ అండి అన్నీ. ఇవన్నీ నండి మందులు వేయకుండానండి పెంచండి. ఆ రోడ్డు ద్వారా అమ్ముతూ ఉంటారండి. ఈ బయట ఉద్యోగాలకు వెళ్ళి వాళ్ళు అది వత్త కూరగాయలు కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారండి. ఏమండి ఇది ఎంటూరు అండి. ముచ్చిమిల్లి దాటిన తర్వాత రామచంద్రపురం నుంచి వస్తా ముచ్చిమిల్లి దాటిన తర్వాత ఎంటూరు ఊళ్ళోకి వచ్చామండి. ఇదిగోండి గుడి. ఏదైనా పల్లెటూర్లోనండి బాబు. చూడటానికి మరి ఎంత అందంగా ఉంటాయంటే అండి, నిజంగా ఆ గాలి స్వచ్ఛంగా ఉంటుంది. ఆ మనుషులు కూడా కల్మషం లేని మనుషులు ఉంటారు. చాలా అసలు మధ్యలో ఎవరో కనబడ్డారండి. ఏమన్నా రాజుగారా అంటున్నాయి. ఓ బాబు ఇదే ధాన్యం కూడానండి రోడ్ల మీద ఆరబెట్టి మరి గబగబా ధాన్యం మరి రోడ్డు మీద ఆరబోసి మరి దాన్ని బాగా ఎండబెట్టిన తర్వాత బస్తాల్లోకి ఎత్తి అంటే రోడ్డు మీద అటు ఇటు కూడానండి ధాన్యం బ్రహ్మాండంగా. ఇదిగోనండి, మరి తూర్పుగోదావరి జిల్లా అనగానే కొబ్బరి చెట్లు అండి. ఆ కొబ్బరి చెట్లు అటు ఇటు అటు కూడానండి. ఏమంటే ఈ సైడ్ వస్తేనండి తాగడానికి మంచినీళ్ళు కాదండి, కొబ్బరి నీళ్ళు ఇస్తారండి. చూడండి ఇదిగోండి, ముచ్చిమిల్లి దాటిన తర్వాత ఎంటూరు దాటిన తర్వాత కురకాలపల్లి అండి. కురకాలపల్లి ఊరు మాట అండి. ఊరు చూసారా ఎంత బాగుందో. ఇదిగోండి కాటన్ దొర గారు, ఎన్టీ రామారావు గారి విగ్రహం. చెల్లూరు, కోరమాపురం, గంగవరం, పామాఫ్. ఏమండి బయలుదేరుతామండి. ఇదిగోండి మరి పామార్లోకి అడుగు పెట్టామండి. పామార్ అండి ఇది.
ఎందుకు చెప్తున్నానంటే అండి, మరి ఇటు సైడ్ వాళ్ళంతా మరి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చూసారు రే మన పామర్రా, మన ఇంటూర్రా అని చెప్తారు కదండి. రాజుగారు మా ఊర్ల నుంచి తిరిగారు మీరు అని అనుకుంటారని వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు అంతా చూస్తూ ఉంటారండి. వాళ్ళందరూ కూడానండి మా ఊరండి రాజుగారు, లేకపోతే మా అత్తూరు ఊరండి పామారు అని చెప్తారండి. ఏమండే ఈ చుట్టుపక్కల పామారు, ఎంటూరు, కురకాలపల్లి ఎవరైనా ఉంటే మరి కామెంట్లు పెడతా ఉండండి. మన ఊర్లో ఎలా ఉన్నాయో మరి చెప్తున్నాడు రాజుగారు అని చెప్పి కామెంట్లు పెడతా ఉండండి. ఏమండే ఎక్కడైనా సరే ఫేమస్ ఫేసులు కానీ ఊర్లో ఫుడ్ కానీ ఉంటే చెప్పండి, అక్కడికి వెళ్ళి వీడియోలు తీస్తూ ఉంటానండి. అది ఇటు సైడ్ ఈవెంట్లకు వచ్చి మా అబ్బాయి దగ్గరికి వచ్చేటప్పుడు షూట్ చేస్తున్నానండి. చూడండి ఎలాగుందో పామర్ ఊరండి, పామర్ ఊరండి. మరి మన ఊరు బాగుపడినాకి ఈ చుట్టుపక్కల అన్నీనండి ఇది అవడానికి మరి కాటన్ దొరగారి విగ్రహం అండి ఇది. కాటన్ దొరగారే కదండి మనకి ఈ బ్యారేజీలు అన్నీ కట్టింత ఆయన విగ్రహం మాట అండి. ఏమండి ఈ పామర్లోనండి మీకు గొప్ప విశేషమైన హోటల్ గురించి చెప్తానండి. అది ఏంటనుకుంటున్నారండి, చూడండి పామర్ అనగానేనండి పెద్ద ఫేమస్ అయిన గణేష్ టిఫిన్ సెంటర్ అండి. ఇక్కడ వంకాయ బజ్జీ పెద్ద ఫేమస్ అండి బాబు. చూడండి వంకాయ బజ్జీ కోసం ఎంతమంది ఎలాగున్నారు. వంకాయ బజ్జీ అండి ఇక్కడ ఈ గణేష్ టిఫిన్ సెంటర్ దగ్గర ఈ వంకాయ బజ్జీ అంటే పెద్ద ఫేమస్ అండి. ఏమండే బాగున్నారా? అదేనండి మీ వంకాయ బజ్జీ గురించి చెప్తున్నాం. మళ్ళీ వస్తానండి, కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. ఏమండి ఇప్పుడే అండి వాయిదా ఎత్తున్నట్టున్నారు. జాగ్రత్త అండి జనం అంతా. బాయ్ అండి అందరికనే. ఏమండే ఇదిగోనండి అంజూర్ అండి, అంజూరు. ఏమండే మరి ఈ అంజూర్లో ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటే మరి ఒక కామెంట్ పెట్టండి. మా స్కూలు మేము చూడకపోయినా మళ్ళీ మా స్కూల్ చూపించావు రాజుగారు అని చెప్పేసి. ఏమండి ఇదిగోండి ఇదే గ్రౌండ్ చూసారా ఎంత ఉందో. క్రికెట్ ఆడుతున్నారండి పిల్లలు. వేసవకాలం కదండి, సెలవులు ఇచ్చేసారు. ఆ సెలవులు ఇచ్చేసిన వల్ల ఇదిగోండి స్కూల్ అండి ఇది. అంజూర్ స్కూల్ అండి. ఇప్పుడు రాబోతున్న ఊరు వచ్చండి కోళ్ళండి. అయ్యి బాబు ఇక్కడ చాలా సినిమాలు తీశారండి బాబు. ఒకసారి నేను కూడా వచ్చానండి. కృష్ణ గారు ఊరికి మొన్నగాడు ఇక్కడే తీశారు. మరి ఉప్పలపాటి నారాయణరావు గారి డైరెక్షన్ లో శ్రీకాంత్ గారు హీరోగా వచ్చిన ఊరికి మొన్నగాడు కూడా ఇక్కడే తీశారండి కోళ్ళ. అయ్యి బాబు కోళ్ళ పెద్ద ఫేమస్ అండి బాబు సినిమా షూటింగ్లకి. మండువాలు ఒకళ్ళు, మరి ప్రెసిడెంట్ గారి ఇల్లు, కరణం గారి ఇల్లు, ఇలా పల్లెటూరు వాతావరణం అనగానే షూటింగ్కి ఎవరైనా సరే కోళ్ళు వచ్చేసి ఊరండి. ఎంటర్ అవుతున్నా ఉండి కోళ్ళ. అండి మండువా లోగుళ్ళు అంటే ఇవ్వండి చూసారా. ఇంకా పాత ఇల్లులు ఆ పాతది ఎక్కడ చెక్కు చెదరమండి. ఇప్పుడు ఎన్ని బిల్డింగ్లు వేసినా వీటికి సాటి రావండి. మరి వేసవకాలం వస్తే చల్లగా ఉంటాయి, శీతాకాలం వస్తే ఎచ్చగా ఉంటాయి. మరి ఏ కాలం అయినా సరే అండి ఆ కాలానికి తగ్గట్టుగా ఉంటాయండి మండువా లోగుళ్ళు. మరి చిన్న చిన్న పెంకులతో కానీ పెద్ద పెంకుటిల్లులు కానీ మరి ఆ లోగుళ్ళు అలా ఉండిపోయినాయండి. ఎన్ని బిల్డింగ్లు వచ్చినాయండి ఆ మండువా లోగుళ్ళు ఇల్లు అందానికి ఏది సాటి రాదండి. చూడండి మండువా లోగుళ్ళు ఇల్లు చిన్న పెంకుతోని ఎక్కడ చిన్న నీరు చుక్క కూడా కింద దిగదండి, అలా ఉంటది. ఇదిగోండి చూడండి మండువా లోగుళ్ళు ఎలాగ ఉన్నాయో. ఏదో అండి ఇది ప్రాథమిక ఆరోగ్య ఉపా కేంద్రం అండి ఇది. చిన్న చిన్న పెంకుటిల్లులు అగోండి
ఆ అందాలు వేరండి బాబు. అరటి చెట్లు, అరిటాకులతో భోజనం చేయొచ్చండి హాయిగాని. కంచం కడిగే పని అది ఉండకుండానండి. ఇదిగోండి చూడండి, ఏదో ఎదరు సెటిల్ చేశారు కానీ ఆ ఇల్లులు మాత్రం అలాగే ఉంచేశారండి. ఇదిగోండి కోళ్ళ ఏటు కట్టుకొచ్చేసామండి. తాటేకి ఇల్లులు కూడా ఉన్నాయండి బాబు. ఇంకానే చల్లగా ఉంటాయండి వేసవకాలం. ఇదిగోండి ఇదిగోండి కోళ్ళ ఏటు కట్టండి. విజయ దుర్గమ్మ తల్లి అండి. సూర్య భగవానుడు అలాగే దిగుతూ ఉంటే మరి మేము వచ్చిన టైం అది చూసారా, ఆ చెట్టు ఏటుగట్టండి. ఇది పక్కనేమో గోదావరి అండి. ఆ ఏటుగట్టులో ఆ సూర్య భగవానుడు అలాగా ఇంటికి వెళ్ళిపోతూ ఒకసారి అందరిని చూసి ఇంటికి వెళ్తున్నాం, జాగ్రత్తగా ఉన్నామని చెప్పి. ఇదిగోండి ఇది గోదావరి. చూసారండి, పక్కన గుడి, కింద కాలువ, పక్కన మరి చెట్టు. మరి ఆ కాలువలో ఊళ్ళట్టుకొని మరి స్నానం చేస్తే ఎంత అందంగా ఉంటుందండి. ఇదిగోండి పీతలు చూసారా, మరి మొన్న వచ్చేటప్పుడు పీతలు అంత సాగుగా ఇంటికి ఇచ్చేసారు ఏంటని అన్నారు. మరి ఎంతమ్మయ్యి గొడవలు అయిపోయినాయి. ఇదండి పీతలు అంటారు. పీతలు ఎంతమ్మా నిజం చెప్పు. అవన్నీ అదిగో ఇవన్నీ కలిపి 400 ఇచ్చామంటున్నారండి. మీరు ఎప్పుడైనా వస్తే ఇగో ఇగో అన్ని కలిపి 400 అంటుంది. 250 చెప్పండి. చెప్పు 500 తీసుకుంటా మళ్ళీ దానికి ఖర్చు ఉండదు. నువ్వు ఒక మాట చెప్పినా 3 అది వదిలే. అదెందుకు నాకు ఇది ఒకటి చాలు. మొగుడు పిల్లలు ఎంతమంది తినేస్తాం. ఇక్కడండి మరి సొంతూరు రామచంద్రపురం. ఊర్లన్నా మనవాళ్ళన్నా మహాప్రేమ ఇప్పుడు వచ్చినాయి. ఇదో మీరు చూడరా చూసుకోండి. 600 వద్దొద్దు. మొన్న పీతలు కొన్నాం కదా, ఎంతకి ఇచ్చావు అప్పుడు? 300కి ఇచ్చింది. మరి నమ్ముతారు ఎప్పుడైనా? ఇప్పుడు పెద్ద చేప. ఇదిగోండి ఇప్పుడు పెద్ద చేప చూసారా అక్కడ. అగో ఆ చేప మంచి చెంత ఉందండి మరి చేప. అలాగే ఇగో పీతలు మళ్ళీ ఇంకా ఉన్నాయి. ఇగో చూసారా పీతలు మీరు తెస్తున్నారా పుట్టింటున్నారా? ఈ పేరేంటమ్మా? సచివతి అండి. కోళ్ళ ఏటుకట్టు మీద సచివతి అన్నారంటే సచివతి ఎక్కండి. పీత ఇంక మామూలుగా ఉండదండి ఖచ్చితంగా. సచివతి అంటేనే అని చేత మనం ఎప్పుడైనా సరే కోళ్ళ ఏటుకట్టు మీదకి వచ్చి సచివతి గారు ఎక్కడని చెప్తే ఆయనగా నేర్పుతుందండి. రేట్లు మాత్రం పెద్ద రేట్లు ఏమి లేవు. కానీ ఆ చేప ఉందండి 600 తీసుకున్నాం.
ఇక రీలేమో 400 అందండి. ఈ పీతలు కూడా చాలా రీజనబుల్ అండి. మీరు నమ్మరని ఈ రోజు మీ దగ్గరకు వచ్చాను మాట. చూశారు కదా.